38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర పడిపోయి ఉన్నాడు. చాలాసార్లు ఆ కోనేటిని దేవుని దూత కదిలిస్తున్నప్పుడు ఆయా సమయాలుగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 టైమ్స్ అనుకోండి సంవత్సరంలో. ఎందుకంటే ఆ సమయాల్లో యూదులందరూ కూడా యెరూషలేముకి వస్తూ ఉంటారు, పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి. ఆ ఎక్కువ మంది ప్రజలు ఉన్న కాలంలో దేవుని దూత వచ్చి నీళ్లు కదుపుతుందంటే సంవత్సరానికి ఒక 3 సార్లు మినిమం వేసుకున్న 38 సంవత్సరాల నుంచి ఇతను అటెంప్ట్ చేస్తున్నాడంటే మోర్ దెన్ ఒక 100 టైమ్స్ అటెంప్ట్ చేశాడు దానిలో పడ్డానికి, కానీ స్వస్థత రాలా. హీ వాజ్ డీప్లీ డిసప్పాయింటెడ్. అతనుకున్న నిరాశ అతి తీవ్రమైనది, అతనుకున్న నిరుత్సాహం అతి తీవ్రమైనది. ఆ సందర్భంలో యేసుప్రభువు దగ్గరికి వచ్చి, నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు అని అడగగానే, స్వస్థపరచబడాలని ఉందా అంటే ఆయన అన్న, నీకు వేరే ఆలోచన లేదు. యూజువల్గా అలాంటి ఫ్రస్ట్రేషన్లు ఎవరైనా ఉంటే స్వస్థపడగోరుతున్నావా అని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి అక్కడ. మరి ఇక్కడ ఎందుకున్నానండి నేను 38 సంవత్సరాల నుంచి? బెతెస్దా కోనేరు దగ్గర ఎవరైనా చికెన్ బిర్యానీ తినడానికి ఉన్నారా? అందరూ స్వస్థత కోసమే కదా. ఇది చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు నేను ఎవరో అని వేరే విధంగా ఆలోచించేయాలి. స్వస్థపడగోరుచున్నావంటే ఎస్లో అవునయ్యా, నేను స్వస్థపడదాం అనుకుంటున్నాను, కానీ ఎవరో నాకు సహాయం చేయట్లేదు. తన నిస్సహాయతను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అప్పుడు ఏసేమన్నాడు తెలుసా? నీ పరుపెత్తుకుని నడవ. చాలాసార్లు మీకు చెబుతున్నాను, విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటంటే నువ్వు ఏది కొన్నిసార్లు చేయలేను అనుకుంటున్నావో అదే దేవుడు చేయమని చెప్తాడు. హల్లెలూయా. అక్కడే నీ విశ్వాసం బయలుపడాలి, అక్కడే నీ విశ్వాసం బయటికి రావాలి. కొన్ని సందర్భాల్లో నీ దగ్గర ఏమీ లేనప్పుడే దేవుని కోసం ఇవ్వాలనే ఒక ప్రేరణ నీకు వస్తూ ఉంటుంది, చేయాలా దేవుని కోసం. కొన్ని సందర్భాల్లో బలము లేనప్పుడే దేవుడు నిన్ను నిలబడి దేవుని కోసం ఏదో చేయమంటాడు. నిస్సహాయతలో నేను దేవుని కోసం చేయాలి. నేను చెప్పగలను ఒక సాక్ష్యం. ఎక్కడో మీటింగ్కి వెళ్ళి వచ్చాను, బాగా అలసిపోయి ఉన్నాను. 3-3:30 అయింది రాత్రి, పడుకుంటున్నాను. ఇంకా నాకు వివాహం జరగలేదు. నా గదిలోకి వెళ్ళి పడుకుంటున్న సమయంలో దేవుని ప్రేరణ, ఇప్పుడు పాట రాయాలని. ప్రభువా, ఇప్పుడు నిద్రపోతూ పాట రాశారంటే ఆ పాట ఎంతమంది నిద్రపుచ్చుతుందో. జరిగే పనేనా? ఇప్పుడు చాలా అలసిపోయిన. కొన్నిసార్లు దేవుని సేవకులంగా ప్రయాణాల్లో ఉండే అలసట మామూలుగా ఉండదు. ఎన్నో ప్రయాణాలు, ప్రతి రాత్రి ప్రయాణం. నా జీవితం నేను చెప్పగలను, నా జీవితం కారులోనే గడిచిపోయిందండి. ప్రయాణాలు. నిజంగా నేను ప్రతిరోజు దేవునికి ఎంత కృతజ్ఞుడై ఉంటానంటే, ఇన్ని లక్షల కిలోమీటర్లు నేను సేవ ప్రారంభించిన ఈ రోజు దాకా కొన్ని లక్షల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేశాను. కానీ ఏనాడు ఏ విధమైన యాక్సిడెంట్ కూడా నన్ను బలి చేయకుండా దేవుడు నన్ను కాపాడు ఈ రోజుకి సజీవుడిగా నిలబెట్టాడు. కేవలం దేవుని కృప, ఆయన నడిపించే విధానం. సో ఎక్కడికి వెళ్ళి వచ్చిన బాగా అలసిపోయినా, నిద్రపోవాలని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు ప్రయాణాలు ఎలా ఉంటాయంటే 1 గంట 2 గంటలు పడుకుని మళ్ళీ లేవాల్సి వచ్చినప్పుడు ఆ అలారం మోగుతున్నప్పుడు అనిపిస్తుంది, అమ్మ మళ్ళీ మోగుతుంది అలారం, మళ్ళీ లేవాలి, ఇప్పుడే కదా పడుకున్నాను అనిపిస్తుంది. కానీ లేవాలి, తప్పదు. ఆ ప్రయాణాలు అలా ఉంటాయి. పాట రాయాలని ప్రేరణ ఇస్తున్నప్పుడు పేపరు పెన్ను తీసుకున్నాను. నేను ఎక్కడైతే రోజు బైబిల్ చదువుకుంటానో అక్కడే కూర్చున్నానో రాయడం మొదలుపెట్టాను. ఎంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికి ఆరాటం. త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికి పోరాటాలు. కొన్నిసార్లు మన ఆరాటాలు, మన పోరాటాలు దేనికోసం అండి? చిన్న చిన్న విషయాల కోసం కాదా? నాకు అది లేదు, ఇది లేదు, నీకు అది ఉంది, ఇది ఉంది అని వాటి కోసం కాదా? కొన్నిసార్లు మన పోరాటాలు, మన ఆరాటాలు. కాదు శాశ్వతం, ఏది కాదు శాశ్వతం, ఏది కాదు నీ సొంతం, దాటిపోవును ఇలా నీ సంపద. బంగారు కాసులున్న, అపరంజి మేడలున్న అంతరించిపోయారు భూనేలని రాజులు. నాది 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 అని విర్రవీగుచున్నావా? నీది అన్న దేహమైన నువ్వు చచ్చిపోయిన తర్వాత నీతో వస్తుందా? మోయలేని బ్రతుకు భారంతో ఆక్రందనలు ఎంతోమంది చేస్తున్నారు ప్రపంచంలో. ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చి నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో అనే పాట దాదాపు 3:30-4 ఆ సమయంలో రాశాను. అప్పుడే మీటింగ్కి వెళ్ళొచ్చి పిల్లలు నేను చెప్పగలను, ఆ రోజు దేవుని నడిపింపు ద్వారా, దేవుడిచ్చిన ఆలోచన ద్వారా రాసిన ఆ పాట ఎంతమంది జీవితాలు నిలబెట్టిందో, ఎంతమంది ఆత్మహత్యల వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చారో నేను చెప్పలేను. ఎన్నో సాక్ష్యాలు. ఎప్పటికీ కూడా చాలామంది ఆ పాట వింటూ దేవుని దీవెన పొందుతున్నారు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? శ్రమలో దేవునికి నువ్వు లోబడగలిగితే, శ్రమలో నువ్వు ఏం చేయగలవు దేవుని కోసం నువ్వు చేయగలిగితే, ఇబ్బందికర ప్రతికూల వాతావరణంలో కూడా దేవుని కోసం నిలబడగలిగితే
అసాధారణ అద్భుతాలు చూస్తావు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు దేవుని దర్శనంతోనే ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు. పౌలు దేవుని దర్శనంతోనే మాసిదోనియా వెళ్ళాడు. దేవుని దర్శనంతో వెళ్ళినాడు. కష్టాలు రాలేదంటే వచ్చాయి, కానీ ఆ కష్టాలు ఒక అద్భుతమైన సంఘాన్ని స్థాపించడానికి దోహదపడ్డాయి. ఏ పరిచర్య అయినా, ఏ సంఘమైనా ఈ రోజున ఆశీర్వాదకరంగా దేవుని చేతిలో వాడబడతాడు. దాని వెనకాల ఎన్ని ప్రార్థనలు, ఎంత శ్రమ. ఆ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో, వారు చేసిన కష్టం ఎంత గొప్పదో మీరు ఆలోచించేయాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.